10 లక్షల మంది విద్యార్థులకి ఒక ఎగ్జామ్ పెట్టి సృజనాత్మకత క్రియేటివిటీని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మా మిత్రులు మాజీ ఎమ్మెల్యే శేషారెడ్డి గారు, పెద్దలు శ్రీనివాసరావు గారు, ప్రదీప్ గారు, మా మిత్రులు सुधाकर गांडे गारू, कोने कोने से अलग अलग राज्यों से आके जो पार्टिसिपेट कर रहे हैं सभी लोगों को मैं ధన్యవాద దేతాం. ఏ దేశమైనా ఎదగాలంటే పిల్లల సృజనాత్మకత మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. డాక్టర్ కొఠారి గారు చెప్పినా, అబ్దుల్ కలాం గారు చెప్పినా, ఇవాళ మోడీ గారు చెప్పినా, ఎవరు చెప్పినా దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిక్షిప్తమై ఉందని, విద్యార్థుల యొక్క మేధా సంపత్తి పైన డిపెండ్ అయి ఉందని అయితే మనం మాట్లాడుకుంటామో అది అక్షరాల సత్యం. ఒకప్పుడు దేశంలో విద్య అంటే కేవలం మగపిల్లలకు మాత్రమే పరిమితమయ్యేది. సావిత్రిబా పూలే లాంటి మహనీయుల యొక్క పుణ్యమా అని విద్య అందరికీ అందుబాటులోకి వచ్చింది. కాల్డ్ ఎస్ ఎ థర్డ్ వరల్డ్ కంట్రీ, ए पूर कंट्री. जिस देश के अंदर रिचर्स नहीं हो सकता, जिस देश के अंदर एजुकेशन आगे नहीं बढ़ता, जिस देश ये क्रिएटिविटी के बारे में नहीं सोचता, वो देश आगे नहीं बढ़ सकता. నేను 100 మార్కులు వచ్చిన నా కొడుకుని చూసి గర్వపడను. నేను నా కొడుకు ఎవరైనా ఇంటికి వస్తే కూర్చోండి అంకుల్ అని చెప్పి నమస్కారం చేస్తే నేను గర్వపడతా. ఆ సంస్కారం, అమ్మ అంటే రెస్పెక్ట్, నాన్న అంటే రెస్పెక్ట్, ఇవన్నీ ఉండాల్సి అక్కడ ఉన్నది. కాబట్టి వీటితో పాటుగా తప్పకుండా ఎథిక్స్ అండ్ వాల్యూస్, మానవ సంబంధాలను పరిపుష్టి చేయడంలో కూడా పేరెంట్స్ పిల్లలకి చెప్పాల్సిన అక్కడ ఉన్నది. లేకపోతే అనేక రకాల పెడమార్గాలతో ఇవాళ దేశంలో అనేక రకాల అశాంతి, అనేక రకాల వేదన అయితే మిగులుతుందో దాన్ని కూడా దూరం చేయడానికి తప్పకుండా మనమంతా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఇవాళ దీంట్లో పాల్గొని అవార్డ్స్ పొందినటువంటి మా టీచర్లు కావచ్చు, గురువులు కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, పిల్లలకు కావచ్చు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఒరవడి కొనసాగించాలి. మీ ఎదుగుదలలో మీ కుటుంబం ఎదగాలని కోరుకుంటున్నా. మీ ఎదుగుదలలో ఈ దేశం పుష్పించాలని చెప్పి కోరుకునే వాళ్ళలో నేను ఒక్కని కాబట్టి మీరు గొప్పగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. Today we are celebrating annual award celebration of Unified Council. Every year Unified Council conducts పాపులర్ ఒలింపియాడ్స్ అక్రాస్ ద కంట్రీ. ఒక ఇండియానే కాదు 32 కంట్రీస్లో కండక్ట్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఒక 10 lakh స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తారు. ఈరోజు ఆ 10 lakh స్టూడెంట్స్లో టాపర్స్ 5 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. వచ్చిన టాప్ 1 to 3 ర్యాంకర్స్ అక్రాస్ ద కంట్రీ వచ్చారు. వాళ్ళందరికీ వీఆర్ ఫెలిసిటేటింగ్ విత్ ల్యాప్టాప్స్, క్యాష్ అవార్డ్స్, మెడల్స్ అండ్ మెమెంటోస్. అండ్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్కూల్స్ అక్రాస్ ద కంట్రీ ఆల్సో ఆర్ బీయింగ్ ఫెలిసిటేటెడ్ హియర్. అండ్ ఐ మీన్ ఈరోజు ఈటెల రాజేందర్ గారు వచ్చారు చీఫ్ గెస్ట్గా. అండ్ గ్రేట్ గెస్ట్స్ కేమ్ టు బ్లెస్ ద స్టూడెంట్స్. అండ్ ఈ యాక్టివిటీని ఫర్ ద లాస్ట్ 28 years నుంచి మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము. అండ్ వీఆర్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ ఒలింపియాడ్స్ ఫర్ ద స్కూల్ చిల్డ్రన్. అండ్ యూనిఫైడ్ కౌన్సిల్ ఇండియా ఫస్ట్ ISO 9001 సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ అండి. ఈ రోజు వరకు 14 million స్టూడెంట్స్కి ఒలింపియాడ్స్ కండక్ట్ చేశాము. ఆల్మోస్ట్ ఈరోజు ఒక 250 మెంబర్స్కి మెమెంటోస్, మెడల్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ ఇస్తున్నాము. These students are from across the country, length and breadth of the country.